హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చాలా ఆనందంగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను. సో ఇంకా మీ రేపు వచ్చే కనుమ పండుగ చాలా బాగుంటుంది. సో రేపు కూడా చాలా ఆనందంగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే మరి మామూలుగా ఉండదు, కలగ కూర వండుకొని అందరూ తింటారనమాట. సో మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి, ఎంజాయ్ ది డే. సో ఇక మనం బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక మన లోపలికి వెళ్తే ఈరోజు మీకు నేను మన అనకాపల్లి ధర జంక్షన్ ధర బ్రిడ్జ్ అవుతుంది కదా, బ్రిడ్జ్ని చూపించిపోతున్నాను అనమాట. సో ఇంకా మనమైతే ఆ బ్రిడ్జ్ని చూడడానికి వెళ్దాం. ఆ బ్రిడ్జ్ మొత్తం చూద్దాం, ఎక్కడ కన్స్ట్రక్షన్ అయితే చూద్దాం అనమాట. సో మేము వెళ్ళే రోడ్ ఎలా ఉందో చూసారా, చాలా బొద్దుగా ఉంది, అయినా పర్లేదు వెళ్ళిపోతాం. సో ఇక రోడ్ వీళ్ళకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, నేనైతే మన డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ ఉంది కదా, అనకాపల్లి ధర జరుగుతుంది, అది చూపించాను. ఈరోజు అయితే మెయిన్ జంక్షన్ ధర ఇంకో ఫ్లేవర్ అవుతుంది, ఆ వర్క్ చూపించబోతున్నాను అనమాట. మీకైతే 6 months బ్యాక్ ఈ వీడియో ఆల్రెడీ చేశాను, కుదిరితే చూడండి. అప్పటికిప్పటికీ ఎంత డెవలప్ అయిందో మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇంకా మనం ముందుకు వెళ్తే ఆ జంక్షన్ వస్తుంది, ఆ జంక్షన్ ఫ్లేవర్ కూడా చూడొచ్చు. చాలా వరకు అయితే కంప్లీట్ అయింది, మొత్తం వరకు చూడొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మనం ఒక 1 kilometer వరకు వెళ్తే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. నేను 1 kilometer మొత్తం చూపించను, ఫ్లేవర్ అయితే చూపిస్తాను. సో ఫ్లేవర్ దగ్గరికి అయితే వస్తాం మనం. అక్కడ వర్క్ జరుగుతుంది అన్నమాట. ముందు అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ మనకి స్పీడ్ లిమిట్ కూడా 40 అనమాట. 40 దాటి వెళ్ళకూడదు. సో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఇది కొంచెం జంక్షన్ కదా, ఇంకా వర్క్ కూడా అవుతుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో రైట్ సైడ్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది, టేక్ డైవర్షన్ ఉంది. సో ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. 3 lane అవుతుంది. సో ఇటువైపు అటువైపు 3 lane ఉంటుంది అనమాట. టోటల్ 6 lane అనమాట, ఇంక్లూడింగ్ సర్వీస్ రోడ్. అంటే ఈ సైడ్ మన సర్వీస్ రోడ్ ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది వర్క్ అయితే మాత్రం. అక్కడ ఫ్లై యాష్ ఫిల్ చేసి లెవెల్ చేస్తున్నారు. అక్కడైతే మీరు చూసుకోవచ్చు, రైట్ సైడ్లో లెవెలింగ్ వర్క్ కూడా అవుతుంది, ఇంకా పైన కూడా వర్క్ అయితే అవుతుంది. ఇంకా మనం ముందుకెళ్తే అటుపక్క కూడా వర్క్ ఏమవుతుందో చూడొచ్చు అనమాట. మనకి ఈ జంక్షన్ అయితే ఈ జంక్షన్ని మనకి ఏ జంక్షన్ అంటే పూడిమడకకి వెళ్ళే జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి మనం అనకాపల్లి టౌన్లోకి వెళ్ళిపోవచ్చు, ఇంకా మనం పూడిమడక ఊర్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఊర్లోకి వెళ్ళే రూట్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా మనం కంచికర్ల ఉంది కదా, ఆ కంచికర్ల ఆవికి వెళ్ళే రూట్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడే అది కూడా నేను చూపిస్తాను. మనం ఇంకా ముందుకెళ్ళి జంక్షన్ వస్తుంది. రైట్ సైడ్లో బ్రిడ్జ్ అయితే మాత్రం చాలా వరకు కంప్లీట్ అయింది. మేము లాస్ట్ వచ్చినట్టయితే ఇవేమీ రిటర్నింగ్ వాల్ అయితే అవ్వలేదు, కానీ రిటర్నింగ్ వాల్ అయిపోయింది, ఇంకా ఫిల్లింగ్ కూడా అవుతుంది అనమాట. ఇంకా మిడిల్లో ఈ ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ లాంటి ఉంది కదా, ఇది కూడా అప్పుడైతే అవ్వలేదు. అప్పుడే మనకి స్లాబ్ వర్క్ అవుతుంది అనమాట. కింద కూడా ఫుటింగ్ వర్క్ ఉండదు అనమాట. ఇప్పుడైతే మొత్తం ఓపెన్ చేస్తారు, వెహికల్స్ కూడా తిరిగేస్తున్నాయి అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్తే అటు సైడ్ అందరికి వర్క్ అయిందో చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తాం అంటే పొడిమడికి వెళ్తాం. మీకు క్లియర్గా బోర్డు కూడా చూపిస్తాను, యూటర్న్ తీసుకొని వచ్చి ఆ రూట్లోకి వచ్చినప్పుడు చూపిస్తాను అనమాట. చూసారు, ఎటువంటి వెహికల్స్ వెనకాల వెళ్ళడం చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే అవి సడన్ బ్రేక్ కొట్టాయంటే మనం వాటికి హిట్ చేసామంటే చాలా గట్టిగా దెబ్బలు తగులుతాయి. సో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త, ఆటోకి కూడా చాలా జాగ్రత్తగా చేయండి, లేదంటే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే మనకి సేమ్ ఇదంతా కూడా రిటర్నింగ్ వాల్ అయింది. మధ్యలో ఇక్కడ కూడా మ్యాక్స్ ఫిల్ చేస్తూ ఉంటారు ఫ్లై యాష్ని. ఆ ఫ్లై యాష్ ఫిల్ చేశాక ఆ సైడ్న మనకి రిటర్నింగ్ వాల్స్ కట్టి ఆ తర్వాత ఫ్లైఓవర్ని ఓపెన్ చేస్తారు, పైన తార్ రోడ్ వేస్తారు అనమాట. ఫస్ట్ సిమెంట్ రోడ్ వేసి ఆ పైన తార్ రోడ్ వేస్తారు. సో ఇటుపక్క అయితే మనకి వర్క్ ఏమైనా జరుగుతున్నట్టు కనబడలేదు, బట్ అటుపక్క మాత్రం వర్క్ జరుగుతుంది అనమాట. వెహికల్స్ అవి ఆగున్నాయి ఇక్కడైతే. ఆ ముందు కనబడుతుంది చూసారా, అక్కడ ట్రక్స్ అవి ఆగున్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలానే ఉంది, కానీ ఆ రిటర్నింగ్ వాల్ అయితే అవ్వలేదు అప్పటికి. ఇప్పటికి రిటర్నింగ్ వాల్ అయితే అయ్యింది. సో 6 monthsలో మనకి రిటర్నింగ్ వాల్, తర్వాత స్లాబ్ వర్క్, తర్వాత అటుపక్క రిటర్నింగ్ వాల్ అయింది. ఇంకా ముందు మనకి కనబడుతుంది చూసారా, ఆ ఊరే ఉయ్యలవాడ అనమాట. ఆ ఊరిని ఉయ్యలవాడ అంటారు. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. మీకు మ్యాప్లో కూడా చూపిస్తాను క్లియర్గా, ఎక్కడి నుంచి వస్తే ఎక్కడికి వస్తామని చెప్పేసి. సేమ్ ఇక్కడ కూడా గోస్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉందన్నమాట. నెమ్మదిగా వెళ్ళండి, పని జరుగుతుందని చెప్పేసి. సో ప్లీజ్ కొంచెం స్లోగా వెళ్ళండి. నేను చూశాను, అబ్జర్వ్ చేశాను, చాలామంది కార్లో వచ్చేవాళ్ళు చాలా స్పీడ్గా వస్తున్నారు. ప్లీజ్ మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్తే ఎదురు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. మీరు కొంచెం రెక్లెస్గా డ్రైవ్ చేస్తే పోయేది మీ ప్రాణం కాదు, బైక్ మీద కానీ నడుచుకుని వెళ్ళిన వాళ్ళు కానీ. సో ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఇటువంటి జంక్షన్ ఇచ్చినప్పుడు స్లో అవ్వండి, అది బెటర్.
ఇంకా చూసుకుంటే రైట్ సైడ్ సేమ్ ఇదే వర్క్ ఉందన్నమాట. ఇంకా నేనైతే గులాబ్ సైకిల్ నుంచి కదా, గులాబ్ సైకిల్ వచ్చినప్పుడు ఇటువైపు వచ్చాను. అప్పుడైతే మాత్రం ఇదంతా వాటర్ అనమాట. ఆల్మోస్ట్ కార్ కూడా మునిగిపోయింది. లోపలికి వాటర్ వచ్చేంత వాటర్ ఉందన్నమాట. అయినా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాను ఆ రోజు అయితే. చీకటి, వర్షం పక్క. ఆ టైంలో మాత్రం మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఇంకప్పుడు అర్థమైంది ఇంకెప్పుడు సైకిల్ వస్తే బయటకు వెళ్ళకూడదని చెప్పేసి. కానీ ఏం చేస్తాం, అవసరం ఉండి వెళ్ళి ఆ రోజు. కానీ ఆ రోజు అలా అయిందనమాట. అది మాత్రం మర్చిపోలేను. చాలా జాగ్రత్తగా వచ్చి ఆ రోజు మాత్రం. ఇంకా మీకు చెప్పే కదా బోర్డు చూపిస్తాను అని చెప్పేసి. ఇదిగోండి మనకి లెఫ్ట్ సైడ్లో అయితే బోర్డు ఏదో మనకు కనబడుతుంది అనమాట. ఆ బోర్డులో ఏముందంటే మనం సైడ్కి వెళ్తే విశాఖపట్నం, లెఫ్ట్కి వెళ్తే అనకాపల్లి, రైట్కి వెళ్తే పూడిమడక. ఆ పూడిమడక బీచ్ చాలా బాగుంటుంది అన్నారు. సో తొందరలోనే బీచ్ కూడా వెళ్దాం, పూడిమడక బీచ్ని చూసేద్దాం. ఇంకా మీకైతే కంచకర్ లావా ఉంది కదా, కంచకర్ లావా చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ వ్లాగ్ కూడా మీకు తొందరలో రాబోతుంది అనమాట. సో వెయిట్ చేసేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని రేపు మనం కంచకర్లావుకి ఎలా వెళ్తామో ఆ రూట్ చూద్దాం గైస్. రేపు మార్నింగ్ 10 o'clock అయితే వ్లాగ్ రాబోతుంది అనమాట. ఖచ్చితంగా అందరూ చూస్తారనుకుంటున్నాను. ఇంకా రైట్ సైడ్లో మనకి సేమ్ వర్క్, అటుపక్క ఎంత వర్క్ అయింది, ఇటుపక్క సేమ్ అదే వర్క్ అయిందనమాట. కానీ ఇటుపక్క కొంచెం స్పేస్ అయితే ఎక్కువ ఉన్నట్టుంది. మరి ఆ స్పేస్ ఎందుకు వదిలేదో తెలియట్లేదు. ఇటుపక్క పెద్ద రూట్ రాబోతుందేమో, మరి చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి రోడ్ అయితే చిన్నదయింది, మరి చూడాలి. ఇలా ఉంటే కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే మనకి దగ్గరికి వచ్చేసరికి రోడ్ తగ్గుతుంది కదా, దానివల్ల మనకి ట్రాఫిక్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ ప్లేస్లో. ఇంకా రైట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు, అక్కడ కూడా వర్క్ అవుతుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ ప్రొక్కల నుంచి మట్టి చాలా స్లో మోషన్లో వస్తుంది. నేనే పెట్టాను అలాగా. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని పూడిమడకకి వెళ్ళే రూట్లోకి వెళ్దాం. ఇప్పుడైతే మీకు ఒక బ్యూటిఫుల్ సీన్ చూపిస్తాను అనమాట. ఎలా ఉందో చెప్పండి. అలా స్ట్రైట్కి వెళ్తే మనం విశాఖపట్నం వెళ్ళిపోతాం. ఈ రైట్ సైడ్లో చూసుకుంటే వర్క్ అవుతుంది. ఆ లొకేషన్ అయితే సూపర్ ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. అందుకని చెప్పేసి సపరేట్గా ఫోటో కూడా పెట్టాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత ఇంకా మనం అయితే అలా ముందుకు వెళ్ళి పూడిమడక రూట్లోకి వెళ్తాం అనమాట. అక్కడితో నేనైతే బ్లాగ్ ఎండ్ చేయబోతున్నాను. ఈ రూట్ వచ్చేసి మనం వచ్చాక స్టార్టింగ్లో ఈ రూట్ నుంచి ఇలాగే వచ్చాం, మళ్ళీ ఇలాగే వెళ్తున్నాం అనమాట. ఇంకా మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్లో ప్రొక్కలంటర్ అయితే ఇటుపక్క తిరిగిపోయింది, డైరెక్షన్ మారిపోయింది అనమాట. ఇందరు అటుపక్క ఉంది, ఇప్పుడు ఇటుపక్క తిరిగింది. సూపర్ కదా. మనం వచ్చిన అటుపక్క మళ్ళీ ఇటువైపు వచ్చిన ఇటువైపు ఉంది, చాలా బాగుంది. ఇంకా ఈ లెవెలర్ అయితే లెవెల్ చేస్తూనే ఉంది ఇంకా మనం ఇంతక నుంచి. ఇంకా మనం ముందు చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో సూర్యుడు అయితే చాలా బాగా కనబడుతున్నాడు. మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఏంటో ఆల్రెడీ మీకు చెప్పాను. సో మరి చూడాలన్నమాట ఏంటో కూడా. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో కొబ్బరి చెట్లు, రైట్ సైడ్లో ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం మ్యాప్లో చూద్దాం. ఇదిగోండి, ఇదే మన అనకాపల్లి ఎంట్రన్స్ జంక్షన్ అనమాట. తాళపాల నుంచి వస్తున్నప్పుడు అలా మనం ముందుకు వెళ్ళడానికి మనకి పెద్దేరు వస్తుంది. ఇదిగోండి, అదే పెద్దేరు అనమాట. అక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తే బ్రిడ్జ్ డౌన్ వస్తుంది అనమాట. బ్రిడ్జ్ డౌన్ దగ్గరనే మనకి ఫ్లైఓవర్ వరకు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అదే విజయవాడ, జంక్షన్ పేరు విజయవాడ అనమాట. అక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనకి మొత్తం అంతా కనబడుతుంది ఎంత వర్క్ అయిందో. అదే వర్క్ ఇందులో కనబడదు, వర్క్ ఎంతవరకు మీకు చూపించాను మ్యాప్లో కూడా చూపిస్తున్నాను అనమాట. వే మొత్తం అంతా కూడా, ఇదంతా కూడా వే అనమాట. ఇది మెయిన్ జంక్షన్. ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్లో. అందుకని చెప్పేసి ఇక్కడ ముందుగానే ఫ్లైఓవర్ ప్లాన్ చేసి కడుతున్నారు. మామూలుగా కూడా ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. ఇంకా దాన్ని బేస్ చేసుకొని ఫ్లైఓవర్ అయితే కట్టేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మనకి సింపుల్గా ట్రాఫిక్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ దగ్గర కూడా ఇది ఉండకూడదు, ట్రాఫిక్ ఉండకూడదు అని చెప్పేసి ఇది కడుతున్నట్టున్నారు. ఇంకా చూసుకుంటే ఇక్కడతో మనకి ఫ్లైఓవర్ అయితే ఎండ్ అవబోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ మనకి నార్మల్ రోడ్ వచ్చేస్తుంది. ఇంకా మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే అనకాపల్లి వెళ్తాం, రైట్కి వెళ్తే పూడిమడక వెళ్తాం అనమాట. ఇదే మెయిన్ జంక్షన్ అనమాట అనకాపల్లికి. మనకి అనకాపల్లి వెళ్ళడానికి 3 జంక్షన్లు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ తాళపాల నుంచి వచ్చినప్పుడు, తర్వాత సెకండ్ మిడిల్ జంక్షన్ అనమాట, మెయిన్ జంక్షన్. ఇలా వెళ్తే మనం బస్ స్టాప్కి వెళ్ళిపోతాం, అనకాపల్లి బస్ స్టాప్కి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా మూడోది వచ్చేసి ఆ ట్రంపెట్ అవుతుంది కదా, అది ఎగ్జిట్ అనమాట. మనం అనకాపల్లి నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఆ రూట్ అనమాట. ఇంకా ఇక్కడ మీకు చూపించే కదా, ఇక్కడ దాన్ని మనకి ఇది ఎండ్ అవుతుంది ఫ్లైఓవర్ అయితే. సో ఇదండి, ఇదంతా కూడా మనకి ఫ్లైఓవర్ అనమాట. మన అలా ముందుగా డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ వస్తుంది. ఇదే డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్, ఇది ఎగ్జిట్ అనమాట. మనకి అనకాపల్లి నుంచి వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ అవుతుంది అనమాట. అదే మనకి విశాఖపట్నం నుంచి వస్తే ఇది ఎంట్రన్స్, ఆ చివరి ఫస్ట్ చూపించే కదా అదైతే మీకు ఎగ్జిట్ అనమాట. ఇది మాత్రం మిడిల్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో చివరి దాకా చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఎలానే సపోర్ట్ చేస్తానండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.